హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రోజుతో చేపల వేట అనేది పూర్తి అయిపోయిందనమాట. అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఒక చేపని, చిన్న సైజు చేపనైతే తందూరీ చేస్తున్నామండి. ఎలా చేస్తామనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏం ఊరిదా? దందోలు తందూరీ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు మసాలాలు అయితే ఒకసారి చూసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి దంచిపెట్టాను మెత్తగా. ఇది పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, మిరప్పొడి, దాంట్లోకి నిమ్మకాయ పొడి, తాగడానికి స్ప్రైట్. ఎందుకంటే ఎండ కలిసి బాగా వచ్చినామండి, అందుకోసంగా స్ప్రైట్ తాగుతున్నాం. ఇప్పుడే వేట చేసుకొని ఇంటికి అయితే వచ్చామండి. మాకు దొరికిన చేపల్లో ఒక చేపనైతే ఫ్రై చేస్తున్నాం, మిగతా అన్ని కాటాకి అయితే వేస్తున్నాం అనమాట. ఎలా చేస్తామనేది చూసేద్దాం. ఈ ఎర్రటి ఎండకి బాగా కష్టపడి వచ్చినాము. అంత టేస్ట్గా చేయాలి ఈరోజు ఫిష్ తందూరి. ఈ మసాలాలన్నీ కలిపేస్తానండి. అందరూ ఎగతాలు పెడుతున్నారు మా వాళ్ళంతా. ఎందుకంటే వంట చేస్తున్నట్లేదు, చేతబడి చేస్తున్నట్టు ఉందని అంటున్నారండి. మరి చేయాలి, తప్పదు. ఈ చెర్ల చేపలు బాగా లాస్ చేసే మమ్మల్ని. కొంచెం ఆయిల్ అయ్యి కృపా. కొంచెం ఆయిల్, నిమ్మ తప్పుకోయి. నుంచో వచ్చి ఇక్కడికి కొద్దిగా నిమ్మరసం, బాబోయ్. కొంచెం వాటర్. మసాలా అయితే రెడీ అయిపోయింది, చేప కూడా రెడీ అయిపోయిందండి. నీట్గా కట్ చేసి చూడండి, లేర్లుగా. సూపర్ అండి. లోపల కూడా చూడండి ఏ విధంగా కట్ చేస్తామనేది. అద్దరిపోయేలా ఇలాగైతే నీట్గా కట్ చేశాను. ఇప్పుడు దీనికి మసాలాలు పెట్టేచ్చేస్తా. రెడీ అవుతా ఉన్నారండి, ఇంటికి వెళ్ళాలి. కలపాకుంది. మంటే కూర్చోరనా? మంటేసిండి ఆడైనా అంటేయండి. పొయ్యి కాదు, పొయ్యి కావాలా? ఇలాంటి పెద్ద మొక్కలకి ఎక్కలేసి తగలబెట్టండి. చెప్తే పెడతాను లేకపోతే చెప్తుంది అన్ని వల్ల.
పెద్ద మంట మంటుందండి ఇది. పెట్టేద్దామా బొగ్గులు వెళ్ళేద్దాం. అవి తెప్పలు ఇట్లకి ఏం కాదా? ఏ తప్పులు చెప్తా ఫ్రెండ్స్, తందూరికి అయితే చేప రెడీ అయిపోయిందండి. మంట కూడా స్టార్ట్ చేసాం. మంట కూడా రెడీ అయిపోయింది. ఇంకా రెడీ చేసి పెట్టుకున్న చేపని మంటల్లో వేసి కాల్చుకోవడమే. ఫ్రెండ్స్, గుడారం మొత్తం సరిచేసాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మనం తయారు చేసిన తందూరి ఫిష్ తందూరి ఎలా వచ్చిందో తెలియదు. అదైతే ఉడకతా ఉంది. దాని దగ్గర ఎవ్వరు పోలేదు. అందరూ హడావిడిగా రెడీ అవుతాను. ఉడికితే మాత్రం తలకు ముక్క కొరికేసి వెళ్ళిపోతాం. మొగాలు చూడండి, స్నానం లేదు, ఏమీ లేదు. అక్కడికి వచ్చి 4 రోజులు అయితే 4 రోజుల పాటు ఆ చెరువుల నీళ్ళతో స్నానం చేస్తూ దాంట్లో చేపలు పడుతూ అలా గడిచిపోతా ఉంది. ఏమైనా ఈ యొక్క లైఫ్ చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఈరోజు మేము చేసిన చేపల వేట అయితే వెరైటీ ఏరియా లెవెల్ మామూలుగా లేదు. అంత బాగుంది. మీరు ఆ వీడియో వచ్చి మన ఫిషింగ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. విలేజ్ కృపా హానోక్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడైతే మన తందూరి ఏ విధంగా ఉందో వెళ్ళి చూద్దాం. లైట్ ఆడిపెట్టువా బ్యాగ్లో పెట్టేసి. ఫిష్ తందూరి ఎలా వచ్చిందో చూద్దాం. ఎంతమందో ఈరోజు ఎన్నిదే దంతోలు తందూరి కోసం. అబ్బా, అంతలా కలిపోతుంటా జిగిడిపోంటాయి. ఇది చూడ మిరకాయ ఎట్ట అయిపోయిందా? మా వాళ్ళకి ఎన్ని డౌట్లో చూడండి. ఉడికిపోయింది ఉడికిపోయింది. అందరూ వెళ్ళి పనులు చేసుకోపోండి. రండి ముందు. కానీ తీసుకోండి ముందు మన తిందాక ఊరు తాగడం. హ్యాపీ బర్త్డే టు యు. ఎలా బాగాలేదు కదా? ఎవరు తినబాగండి. పక్కన చూడండి, ట్రై చేయండి. ముక్క శాఖ చెప్పకూడరా కాలని కదంటారా జరుగుతున్నా
ఇది కూడా మాకు ఒక పక్క అయిపోయింది. చాలా మంది తిన్నారండి ఈరోజు. కాకుంటే ఇది ఇల్లు కాదు కాబట్టి బయటకు వచ్చినాం కాబట్టి అన్ని మసాలాలు అన్నిటి పర్ఫెక్ట్గా పడలా. అయినా కానీ మా వాళ్ళు కాల్చేద్దామా, తొక్కుడు చేపలన్నీ కాల్చేద్దాం. ఫ్రెండ్స్, దందోలు చెరువులో చేపని తందూరి చేసుకొని అందరైతే తిన్నామండి. చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంటికైతే మా ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ 4 రోజులు ఉన్నాము. చాలా సరదాగా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు బయలుదేరేస్తున్నామండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.